ఉస్మానియాలో తాజా సిచ్యువేషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు సంపత్ లైవ్ లో రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సంపత్. ఓయూ పరిధిలో పోలీసుల ఆంక్షలు ఎలా ఉన్నాయి? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఫెస్టివల్ నేపథ్యంలో మొత్తం కూడా వారం 10 రోజుల నుంచి రగడ కొనసాగుతున్నది. ఉస్మానియా యూనివర్సిటీపై స్పెషల్లీ ఎక్కువగా ఫోకస్ పెట్టారు పోలీసులు. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజ్ వేదికగానే ఇటు బీ ఫెస్టివల్తో పాటుగా అలాగే మిగతా సంబంధించిన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు భారీ ఎత్తున బలగాలు మోహరించారు. ఎందుకంటే ఒకవైపు సిటీ సివిల్ కోర్టు ఆర్డర్స్ దాన్ని సమర్థిస్తూ మరోవైపు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి పూర్తి స్థాయిలో బాధ్యత పోలీసులే వ్యవహరించాలి. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులే అని చెప్పింది. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కూడా ఒకవేళ విద్యార్థులు కానీ దీనికి ఉన్నటువంటి ఉస్మానియా క్యాంపస్లో కానీ ఎవరైనా ఇలాంటి ఫెస్టివల్స్ కానీ ఇలాంటి ఈవెంట్స్ కానీ చేస్తే మాత్రం వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని తార్నాక గేట్ నుంచి ఇటువైపు క్యాంపస్లోకి వెళ్ళేటటువంటి రోడ్ వైపు ఉన్నాం. ఫ్యాకల్టీ క్లబ్కి వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నాం. ఇక్కడ మొత్తం కూడా పోలీసులు భారీగా మోహరించారు. ముందుగా వెహికల్స్ ఏవైనా లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళపైన ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్, అలాగే క్యాంపస్కి సంబంధించిన స్టూడెంట్సా కాదా, దాంతోపాటుగా వీళ్ళు ఫ్యాకల్టీ అయితే ఫ్యాకల్టీకి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్స్ మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి ఆలోచిస్తున్నారు. ఈరోజు మొత్తం కూడా ఆంక్షలు వర్తిస్తాయని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ అన్నోన్ పర్సన్స్ కానీ లేదంటే ఈ యాక్టివిటీస్లో పాల్గొనడానికి వచ్చినటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అటు ఎన్సీసీ గేట్ అలాగే ఉస్మానియా యూనివర్సిటీలోని క్యాంపస్లోని హాస్టళ్ల వైపు కూడా పోలీసులు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే అర్ధరాత్రి నుంచి అరెస్టుల పరంపర కూడా కొనసాగుతూనే ఉంది. దాదాపు 42 మంది విద్యార్థుల్ని అరెస్ట్ చేసినట్టుగా మనకు అనధికారిక సమాచారం. 25 విద్యార్థి సంఘాలు ఇందులో యాక్టివ్గా పాల్గొంటున్నాయి. 25 విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను డేటాబేస్ను ముందుగానే కలెక్ట్ చేసిన పోలీసులు వాటన్నిటిని బేస్ చేసుకొని అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం కూడా వెహికల్స్ లోపలికి మాత్రం మొత్తం అలో చేయడం లేదు. మీడియాకు కూడా కొన్ని ఆంక్షలు విధించారు. ఇక్కడ కూడా క్యాంపస్లోకి వెళ్లకుండా ఉండేందుకు అందరిపైన కూడా చర్యలు తీసుకుంటున్నారు. దాంతో పాటుగా పోలీసులు పెట్టినటువంటి ఆంక్షల్ని కానీ వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వయోలేషన్స్ చేసిన వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీకి తరలించి వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని చాలా చోట్ల ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను మొత్తం కూడా అరెస్ట్ చేశారు. క్యాంపస్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనతో పాటుగా ఒక స్టూడెంట్ లీడర్ ఉన్నారు. చెప్పండి, ఉస్మానియా యూనివర్సిటీలో గత వారం రోజుల నుంచి ఇదే వేదికగా ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. బీ ఫెస్టివల్ అని ఒకరు, పందికూరకు సంబంధించిన ఫెస్టివల్ అని ఒకరు, దాంతోపాటుగా అడ్డుకుంటామనేది రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు గారు చాలా వచ్చేసారు. ఎట్లా చూడొచ్చు? తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమానికి వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ ఒక పవిత్రమైన వేదిక ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల. ఆ పవిత్రమైన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలను ఒక సరస్వతి దేవాలయంలో ఒక చదువుకున్న విద్యార్థి దేవాలయానికితో పాటు ఉద్యమాలకు పురిటిగడ్డయి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ వేదికను అదేవిధంగా సాధించిన తర్వాత విద్యార్థి లోకం చదువుల కోసం, ఉద్యోగ కొలువుల కోసం నిరంతరం చదువుతున్న ఈ తరుణంలో మళ్ళొక్కసారి ఇలాంటి బీ పండుగలతో పాటు పంది పండుగలతో ఈ పండుగల పేరిట విద్యార్థులు చదువుకుంటున్న వాళ్లకు ఇబ్బంది కలిగించడం మంచిది కాదు. ఇప్పటికైనా విద్యార్థి లోకం, విద్యార్థి సంఘాల నాయకులు నా విన్నపం ఏంటంటే, చదువుకోవడానికి ఉద్యోగాల కోసం వచ్చిన మనం ఇది మొత్తానికి ఒకవైపు విద్యార్థులు అంటే కామన్గా ఉన్నటువంటి విద్యార్థుల వర్షన్ ఇదైతే, దీన్ని మొత్తం కూడా కావాలనే కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారనేది ఒక విద్యార్థి సంఘాలు. దాంతోపాటుగా తమ ఈవెంట్ను కొనసాగించకుండానే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా ఉన్నటువంటి రైట్ ఫుడ్ తినడంలో ఎక్కడైనా కానీ ఏ రకమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నటువంటి హక్కు తమకు ఉంటుందనేది కొన్ని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. కానీ ఒక వర్గాన్ని అలాగే కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళను కించపరిచే విధంగా ఉందనేది మరో విద్యార్థి సంఘాలు దీంట్లో వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా బీజేపీకి సంబంధించినటువంటి రాజాసింగ్ దీన్ని మొత్తం కూడా లీడ్ తీసుకున్నటువంటి రాజాసింగ్ కూడా ఉదయమే హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. దాంతో పాటుగా తమకు సంబంధించిన అంచర వర్గాలన్నింటినీ కూడా సిటీలో ఉన్నటువంటి కాప్స్ ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సంపత్, మీరు ఒక్క నిమిషం లైవ్లోనే ఉండండి. ఇదే ఈ అంశానికి సంబంధించి స్పందించేందుకు ప్రొఫెసర్ కంచి ఐలయ్య గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం ఐలయ్య గారు. నమస్కారం. ఈ పెద్దకూర పండుగ వద్దని కోర్టు చెప్పింది, సిటీ కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, అయినా కూడా మొండిగా ఏమైనా నిర్వహిస్తున్నారు అనుకోవచ్చు. అసలు ఈ నిర్వహించడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది బేసికల్ గా కేవలం పండుగ సమస్యతో వచ్చింది కాదు. ఇది
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని వెజిటేరియన్ దేశంగా మార్చాలి. కోడిగుడ్డును కూడా స్కూళ్ళల్లో పిల్లలకు ఇవ్వద్దు. మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఒక అతన్ని బీఫ్ తిన్నాడని ఇది చేయడంతో దీన్ని డిబేట్ను కంటిన్యూ చేసే దాంట్లో భాగంగా ఉస్మానియా విద్యార్థులు ఒక ఫెస్టివల్ రూపం పెట్టుకున్నారు. సరే, ఇవాళ హైకోర్టు వద్దన్నది, అది దీని తర్వాత కూడా చర్చ జరుగుతుంది. చట్టము ప్రకారము నడుచుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది, వేరే విషయం. కానీ ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేశాన్ని మొత్తంగా వెజిటేరియనిజంగా మార్చాలని అనుకుంటే, ఇవాళ తెలంగాణలో కరువు ఉంది. గ్రామాలలో ఆవును ఎవ్వరు కొయ్యరమ్మా. వీళ్ళు ఎవరైతే మాంసంతో సంబంధం లేని వాళ్ళు ఉన్నారో ఆ సిద్ధాంతాన్ని చెప్తున్నారు. ఇది అన్ఫార్చునేట్లు కోర్టులు కూడా ఆలోచనతో ఉన్నట్లు కనపడుతుంది. ఎట్లాగైతే ఇప్పుడు మీరు మటన్ షాపులకు పోండి, ఎవరైనా ఆడగొర్రెలను కోసి ఆలాడదీసింది కనపడుతుందా? గొర్రె పోతులను కోస్తేనే తింటారు మనుషులు. అట్లాగే కోడ మాంసము తింటారు. దళిత వాడలలో, ట్రైబల్ వాడలలో వాటిని తింటారు. వాటిని తిననీయకుండా వీళ్ళు గ్యాంగులు పెట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ముస్లిం ట్రేడర్లను ట్రేడ్ చేయనీయకుండా చేసి వీళ్ళు గోశాలలకు వాటిని అన్నిటిని తెప్పించుకొని వాటిని ఇక్కడ కోతకాణాలు ఏవైతే ఉన్నాయో అల్ కబీర్ లాంటి వాళ్ళకు వాళ్ళే అమ్ముకొని, దీనివల్ల వ్యవసాయ రంగం మొత్తం క్రైసిస్ లోకి వెళ్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇప్పుడు అగ్రకులాల వెజిటేరియన్ వాళ్ళు చాలా వరకు నెయ్యి తింటారు, తర్వాత పాలు తింటారు, పెరుగు తింటారు. వాళ్ళ మెదడు, బ్రెయిన్, శరీరం పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతంలో ఏ జంతువు మాంసం తినొద్దు అని వాళ్ళ కోర్టులు కూడా చెప్పినాయి అనుకో, చేపలు తినడానికి వీలు ఉండదు. ఇది చర్చ కరెక్ట్ కాదు. ఇది సరే, ఇవాళ ఒకరోజు బీఫ్ ఫెస్టివల్ పెట్టగానే సమస్య పరిష్కారం కాదు. ఇది మొత్తంగా ఒక చర్చ. ఇది మొత్తంగా కూడా చర్చ జరుగుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని వెజిటేరియన్ దేశంగా మార్చాలని వెజిటేరియన్ కులాల వాళ్ళు అల్లుతున్న సిద్ధాంతం ఇది. దీంతో చాలా మందికి మేధావులకు, ప్రపంచంలో ఉన్న మేధావులు కానీ, భారతదేశ మేధావులు కానీ, ఇట్లయితే ఈ దేశం బతకది. ఒకప్పుడు దేశం అంతా బలహీన పడ్డది కూడా ఆహారం సరిగా లేక, ఇవాళ న్యూట్రిషన్ లేక వేలాది మంది పిల్లలు చచ్చిపోతున్నారు. వాళ్ళకు గుడ్లు పెట్టాలి, వాళ్ళకి ఎంతో అంత మాంసకృత్తులు ఇవ్వాలి. ఆ డిబేట్ ను వీళ్ళు కాదంటున్నారు. దానివల్ల ఈ సమస్య వచ్చింది. ఉస్మానియా విద్యార్థులు డెఫినెట్ గా దీన్ని ఒక జాతీయ చర్చకు పెట్టారు. అది ఇవాళ ఫెస్టివల్ రూపంలో తింటారు. ఫెస్టివల్ అని వాళ్ళు టాక్టికల్ గా ఎందుకని ఉంటారంటే అట్లయితే చర్చ జరుగుతుందని. నిజంగా చర్చ జరిగింది. రెండవది, ఇవాళ ఏపీవీపీ విద్యార్థులు, ట్రైబల్ విద్యార్థులు వచ్చిన వాళ్ళు, దాంట్లో లంబాడీలు, ట్రైబల్ చాలా మంది ఏరారు. వాళ్ళు పోర్క్ ఫెస్టివల్ మేము చేస్తామంటున్నారు. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ పోర్క్ తినడం అనేది ఒక మార్పు. అది యాక్చువల్ గా అది ముస్లింలు వద్దంటున్నారు అనుకోని రైట్. ఐలయ్య గారు బీఫ్ ఫెస్ట్ కానీ, పోర్క్ ఫెస్టివల్ కానీ, ఫెస్టివల్స్ ఏదైనా నిర్వహించాలా వద్దనే అంశం కాసేపు పక్కన పెడితే, ఎంతో పవిత్రమైన విద్యాలయాలు అంటే సరస్వతి నిలయాలుగా ఉన్న ఓయూలో ఇలాంటి ఫెస్టివల్స్ నిర్వహించడాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అది కాదండి, విద్యాలయాలను సరస్వతి నిలయాలని ఎవరన్నారు? కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా దీన్ని. ఇప్పుడు ఓయూలో నిర్వహించడానికి చదువు భారతదేశంలో స్త్రీలకు ఎప్పుడు వచ్చింది? సావిత్రిబాయి పూలే వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి చదువు వచ్చింది. కనుక వాటిని మీరు మీ నిర్వచనాలు తప్పు పెట్టుకొని ఇప్పుడు విద్యార్థులు కాకుండా పోషకాహారం మీద ఎవరు డిబేట్ చేస్తారు? పోషకాహారము, తర్వాత ల్యాబొరేటరీలలో ఏముండాలి, ఏ ఫుడ్కు ఎంత ప్రోటీన్ ఉండాలి అనేది టెంపుల్స్లలో చర్చ జరుగుతుందా, మసీదులలో చర్చ జరుగుతుందా, లేకపోతే చర్చిలలో చర్చ జరుగుతుందా? అంటే కొన్ని వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? దేన్ని? అదే ఇప్పుడు ఈ విద్యాలయాల్లో ఈ బీఫ్ ఫెస్ట్ నిర్వహించడాన్ని, ఇలాంటి ఫెస్టివల్స్ జరిగింది. ఇవాళ వాళ్ళు కోర్టు వద్దన్నది, వాళ్ళు దాని చట్టం ప్రకారం అది నడుస్తుంది. అది కానీ ఇది కేవలం ఇవాళ ఇక్కడ జరిగింది ఒకటే కాదు. రేపు తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో కరువు ఉన్నది. ప్రజలు మాంసాహారం తినొద్దని వీళ్ళు చెప్తున్నారు. మాంసాహారం తినొద్దంటే ఈ ప్రజలు ఎట్లా బతుకుతారు? ఎక్కడో ఏదో దొరుకుతాయి. పశువులకు మేత లేదు, అవి బక్కబడిపోతున్నాయి, వాటిని అమ్మనిస్తలేరు. వీళ్ళు దళాలను పెట్టి ముస్లిం ట్రేడర్లను తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో తిరగనిస్తలేరు.
దానికోసం కదా ఇదంతా చర్చ. ఇది కేవలం యూనివర్సిటీలో జరిగేది ఒకటే కాదు, ఇది మొత్తం తెలంగాణలో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది, భారతదేశం అంతా జరుగుతుంది చర్చ. రైట్. మరోవైపు ఇది ఈ బీఫ్ ఫెస్టివల్స్ నిర్వహించడం హిందూ ధర్మం కాదు అంటున్నారు పరిపూర్ణానంద స్వామి. గో పూజలు కూడా ఈ రోజు చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది కాదండి, ఈ దేశ యువకులందరినీ సన్యాసం చేయాలనుకుంటే పరిపూర్ణానంద స్వామి చెప్పింది వినాలి. ఈ దేశ యువకులందరినీ సైంటిస్టులు చేయాలనుకుంటే కంచయ్య చెప్పింది వినాలి. ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది? సన్యాసులు ఈ దేశంలో ఉత్పత్తి చేస్తున్నారా? తర్వాత వాళ్ళ తరాలు ఉత్పత్తి చేసినాయా? వాళ్ళ తాత ముత్తాతలు ఉత్పత్తిలో ఉన్నారా? ఏ శరీర బలాన్ని పెంచుకొని వాళ్ళు నాగళ్ళు దున్నారు, పుట్టలు తీశారు, పుట్టలను తవ్వారు? నాగార్జున సాగర్ ఎవరు కట్టారు? నాగార్జున సాగర్ ఇవాళ 60 ఏళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పరిపూర్ణానంద స్వామి లాగా బీరకాయ బెండకాయ తిన్న లేబర్ కడితే వాళ్లకు దినవంత పని చేయగలిగేదా? ఈ శాకాహారము చేయాలని అనుకుంటే యూరోప్, అమెరికా, చైనా దేశం నుంచి జ్ఞానాన్ని ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నారు. పరిపూర్ణానంద స్వామి రాసిన పుస్తకాలు చదువుతున్నారా? విద్యార్థులు కంచాయిలో రాసిన పుస్తకాలు చదువుతున్నారా? ప్రపంచం అంతా నేను రాసిన పుస్తకాలు చదువుతున్నారు. ఆయన చెప్తే యూనివర్సిటీలు వింటే ఈ దేశము ఏమైతుంది? ఇవాళ బుద్ధుని తర్వాత, పూలే తర్వాత, అంబేద్కర్ తర్వాత కంచయ్య ప్రపంచం అధ్యయనం చేయగలిగే పుస్తకాలు ఎందుకు రాశాడు? ఆయన మెదడులో ఏ ప్రోటీన్ ఉండేపటికి రాశాడు? పరిపూర్ణానంద స్వామి ఎన్ని పుస్తకాలు రాశాడు చెప్పమనండి. ఇంగ్లీష్ లో రాశాడా, తమిళంలో రాశాడా, సంస్కృతంలో రాశాడా? రాయకుండా, ఏది రాయకుండా పూర్తిగా ఇంతకుముందు రాసున్న మంత్రాలు వల్ల వేసే బ్రెయిన్ మాత్రమే ఉంటే సమాజం ఎట్లా మారుతుంది? ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది? రాళ్ళు ఎట్లా కొడతారు? సన్యాసులు రాళ్ళు కొట్టినరా, భూములు దున్నినరా, పశువులు రాసినరా? కనుక పరిపూర్ణానంద స్వామికి నాకు పోటీ పెట్టడం కరెక్ట్ కాదు. ఈ దేశం యూరోప్, అమెరికా, చైనాను మించిన మేధావులను ఉత్పత్తి చేయాలనేది కంచాయిలయ్య సిద్ధాంతము. ఈ దేశాన్ని మొత్తం సన్యాసులు చేయాలనేది పరిపూర్ణానంద స్వామి సిద్ధాంతము. ఆయన సిద్ధాంతము ఎంతమంది సన్యాసులు నాగళ్ళు దున్నుతారు? కంచాయిలయ్య శిష్యులు నాగళ్ళు దున్నుతున్నారు, ఇండస్ట్రీలలో పనిచేస్తున్నారు, మేధావులు అవుతున్నారు, వ్యాసాలు రాస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు. పరిపూర్ణానంద స్వామి పేరు శిష్యులు ఎన్ని పుస్తకాలు రాశారో చెప్పమనండి, ఏమి రాశారో చెప్పమనండి. ఎంత ఇంగ్లీష్ వచ్చో పోటీ పడదాం రమ్మనండి, లేదా ఎంత తెలుగు వచ్చో రమ్మనండి, పోటీ పడదాం. ఇది కుదరదమ్మా. ఈ దేశం ఈ ప్రజలు బ్రతకాలి, ఆదివాసులు బతకాలి. వీళ్ళు ఎప్పుడు బీద ప్రజల గురించి మాట్లాడరు. ఆదివాసుల గురించి అక్కర్లేదు, దళితుల గురించి అక్కర్లేదు, వాళ్ళ ఫుడ్ గురించి అక్కర్లేదు, వాళ్ళ శ్రమ గురించి అక్కర్లేదు. వాళ్ళు చచ్చిపోతున్నారు ప్రోటీన్ లేక, దాని గురించి చర్చించారు. నువ్వు ఆయన స్వర్గం పోవాలనుకుంటే పోనీ, ఆయన స్వర్గం పోతాడో నరకం పోతాడో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా స్వర్గమే పోతా. ఎందుకంటే నేను ఎవ్వరికి మోసం చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు. నేను ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనే బీద ప్రజల క్షేమం కోసం ఇంగ్లీష్ విద్య, మంచి ఆహారం, తర్వాత ప్రపంచాన్ని మించే మేధావి వర్గాన్ని ఇక్కడ తయారు చేసే పనిలో ఉన్నా నేను. కనుక పరిపూర్ణానంద స్వామితో నాకేమి పోటీ? ఆయన స్వర్గం పోలేనని నిరంతరంగా ఏదో స్ట్రగుల్ పడుతున్నాడు. నేనైతే ఖచ్చితంగా స్వర్గమే పోతానని చెప్పండి. రైట్. మరోవైపు ఆయన చెప్తుంది ఏంటంటే ఆవు గోమాత హిందువులంతా కూడా దాన్ని చాలా పవిత్రమైన దేవతగా, జంతువుగా వాళ్ళు పూజిస్తారు. 3 దేవతలు అందులో కొలువై ఉన్నారనేది హిందూ ధర్మం చెప్తుందని ఆయన చెప్తున్నారు. దాన్ని చంపడం ఎంతవరకు తలుచుకుంటే ఎన్ని రోజులైనా పూజించుకోనివ్వండి, ఎన్ని ఆవులకైనా ఆయన మేత గడ్డి వేసి దాని పెండ, దాని పరిశుభ్రత చూసుకోనివ్వండి, నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక ప్రపంచ మతాలను అధ్యయనం చేసిన వ్యక్తిగా దేవుడు ఎవరికి కనపడని స్వరూపం, ఆ స్వరూపం సృష్టిని సృష్టించాడని దేవుడు అనుకుంటే, ఆ దేవుడు సృష్టించిన వాటిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు పెద్ద జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నదని నేను అనుకోను. వాళ్ళు ఆవులో దేవుళ్ళు ఉన్నారని రైట్. థ్యాంక్ యూ ఐలయ్య గారు.